ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే కాలీఫ్లవర్ మీల్ మేకర్ విత్ బఠానీ వేసి కూర చాలా చాలా బాగుంటుంది. నేను నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో నూనె వేసేసుకున్నాను, లవంగం వేసుకున్నాను, ఒక్క చిన్న ముక్క దాల్చిన చెక్క, ఇలాచీ వేసాను, ఒక ఇలాచీ, జీలకర్ర వేసేసాను. అప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి అవి బాగా వేగిపోయాక ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాక పసుపు వేసేసాను. పసుపు తర్వాత ఇగో మీ ముందు ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. నాది ఫ్రాక్చర్ చేయి కాబట్టి నేను ఫాస్ట్గా అనలేను, ఎందుకంటే ఒక చేత్తో నేను ఫోన్ పట్టుకున్నాను, ఇంకో చేత్తో నేను చేయాల్సి వస్తుంది. చాలా దారుణంగా ఫ్రాక్చర్ అయింది కాబట్టి సో ట్రై టు అండర్స్టాండ్ అండి, సపోర్ట్ చేయండి. సో నేను ఇలా ఇది వేయించేసుకుంటాను. మీకు ప్రొసీజర్ తెలియాలని చెప్పి నేను ప్రతి వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఇలా వేయించేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా నేనైతే చేయలేను, చేయి నొప్పి వస్తుంది, బాగా పెయిన్ఫుల్గా ఉంది. ఇది ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నాక అప్పుడు నేను ఏం చేస్తానంటే టమాటోలు ఉన్నాయి కదా, టమాటోలును బఠానీలు వేసేసుకుంటాను. అలాగే మెంతికూర కూడా వేస్తున్నాను నేను. సో మెంతికూర కూడా ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగిపోయాక అప్పుడు వేసుకోవచ్చు అనమాట. నేను మీతో మాట్లాడుతుంటేనే వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే మనం వేసిన పచ్చివాసన అంతా పోయింది. సో ఇప్పుడు నేను టమాటోలు అలాగే మెంతికూర బఠానీలు వేసేస్తాను. వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇప్పుడు నేను టమాటోలు వేసుకున్నాను, అలాగే మెంతికూర వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, అలాగే బఠానీలు కూడా వేసేసాను. సో ఇవి బాగా మగ్గాలన్నమాట. సో ఇది ఒకసారి కలిపేసుకుంటే ఆ ఉల్లిపాయల్లోనూ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసిన లవంగం దాల్చిన చెక్కలో బాగా మగ్గుతాయన్నమాట. కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక చేత్తో పోయడం ఇబ్బంది కాబట్టి నేను చెప్తున్నాను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. తర్వాత మనం ఏం వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇవి ఒక్కసారి మగ్గిపోయాక అప్పుడు మనం కాలీఫ్లవర్ వేసేయచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా వేసేయచ్చు, నో ప్రాబ్లం అండి. అన్నీ ఒకటేసారి ఉడికిపోతాయి. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను, అంటే ఒక చిన్న పువ్వు తీసుకున్నాను, మీడియం సైజ్ పువ్వు కాలీఫ్లవర్ తీసుకున్నాను. అవి వేసేస్తానన్నమాట. వేసేసి కలిపేస్తాను. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ మసాలా అంతా మనకి పట్టేస్తుంది. ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. నేను కలిపేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఒకసారి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసేసి ఉడకడానికి పెట్టేయండి. అవి వదిలేస్తాయి అన్నమాట. ఆ కాలీఫ్లవర్లో ఉన్న నీళ్లు, టమాటోలో ఉన్న నీళ్ళు అన్నీ బాగా వదిలేసి మనకి దగ్గరగా వస్తుంది. ఒక 2-3 విడతలు మనం ఇలా వదిలేసామంటే సాఫ్ట్గా అయిపోతే తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయాయి, టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు నేను బఠానీలు అన్నీ మగ్గిపోయాయి కాబట్టి కాలీఫ్లవర్ కూడా కొంచెం 50% మగ్గిపోయింది. ఇప్పుడు నేను మీల్ మేకర్ వేసేసాను. మీల్ మేకర్ని నేను మామూలు వాటర్లోనే, అంటే వేడి నీళ్ళు ఏమీ కాదు, మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసేసి అవి నానబెట్టేశాను. ఒక 5 to 6 minutesలో అవి బాగా సాఫ్ట్ అయిపోయాయి. చూసారు కదా, ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆవాల మెంతుల పొడి వేసేస్తాను. నాకు ఒక్క చేత్తో వేయడం ఇబ్బందిగా ఉంటుందండి. ఈ ఆవాల మెంతుల పొడి వేసేసి మూత పెట్టేసుకోవాలండి. తగినన్ని నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక పోసుకున్నాను, హాఫ్ గ్లాస్ పోసుకున్నాను. ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ పోసేసాను. సో ఇలా మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టేసుకుని బాగా సాఫ్ట్ అయిపోవాలి. నేను ఇంకా కదపలేకపోతున్నాను కదా, సో నొప్పి వస్తుంది. సో ఇలా కలిపేసుకున్నాక అది బాగా సాఫ్ట్ అయిపోతే అంత దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఉప్పు, కారం, మసాలా పౌడర్లు వేసుకోవచ్చు. చూసారు కదండి, మొత్తం కూర అంతా బాగా ఉడికిపోయిందిగా. ఇప్పుడు నేను ఇక్కడ కారం వేసాను, 1 స్పూన్ కారం వేసాను, పెద్ద స్పూన్తోనే వేసాను. అలాగే ఉప్పు వేసాను. అక్కడేమో జీలకర్ర ధనియాల పొడి వేసాను, మీకు కనిపిస్తుందా? ఇక్కడ జీలకర్ర ధనియాల పొడి, ఇక్కడేమో పెరుగండి. ఇదేమో ఉప్పు, ఇదేమో 1 స్పూన్ పెద్ద స్పూన్తో, టేబుల్ స్పూన్తో కారం వేసేసాను. ఇప్పుడు మన గసగసాల పొడి ఉంటుంది కదా, గసగసాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఆ పొడి వేసేసాను. అలాగే గరం మసాలా అది కూడా కొంచెం వేసాను. సో ఇప్పుడు బాగా కలిపేసుకుంటానండి. ఒక చేత్తో కలపడం ఇబ్బంది కాబట్టి నేను బాగా కలిపేసుకున్నాక మీకు చూపిస్తాను. పెరుగు మాత్రం కంపల్సరీ వేయాలి. గడ్డ పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని కలుపుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఉడికిపోతుంది. మంచి మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది. బఠానీలు వేసాం, మీల్ మేకర్ వేసాం, గోబీ, అలాగే మనం మసాలాలు ఏమేమి వేయాలో అన్నీ వేసాను. సూపర్ వచ్చింది కాలీఫ్లవర్ మీల్ మేకర్ బఠానీ కర్రీ, అద్రిపోయిందండి. ఎన్ని టమాటోలు వేసుకోవాలో అన్ని టమాటోలు వేసుకున్నాను, సూపర్ వచ్చింది. ఇలా నేను చెప్పినట్టు అన్నీ మీరు వేసుకోండి, మసాలా అవి సూపర్ ఉంటుంది. అలాగే కొంచెం మీరు పంచదార కూడా వేసుకోండి. లాస్ట్లో కొంచెం పంచదార, ఇందాక మనం గరం మసాలా వేసేసాం కాబట్టి కొంచెం పంచదార వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మనం పెరుగు
పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో కొత్తిమీర అలాగే కరివేపాకు, పుదీనా ఉన్నవాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు పుదీనా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు పుదీనా యాడ్ చేసుకోవచ్చు. లేదా హ్యాపీగా ఇలాగా కొత్తిమీర పుదీనాతో కూడా మీరు కొత్తిమీర కరివేపాకుతో కూడా మీరు కూర చేసేసుకోవచ్చు. అయిపోయిందండి. గార్నిష్కి మాత్రం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే కూర బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇలాగే ఉంటుందండి, డైల్యూట్గానే ఉంటుంది. మనకి మంచి గ్రేవీ వస్తుందన్నమాట. కాసేపు అయ్యాక ఈ మీల్ మేకర్ అంతా గుంజేసుకుంటుంది, అంటే మొత్తం అంతా గ్రేవీనెస్ దగ్గరగా తీసేసుకుంటుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. తప్పకుండా ఇలా చేసుకోండి. నేను చెప్పినట్టు అన్నీ వేసుకోండి. నేను వేసిన ఆవాల మెంతుల రోస్టెడ్ ఆవాల మెంతుల పొడి కానీ, జీలకర్ర ధనియాల పొడి కానీ, గసగసాల పొడి కానీ, మసాలాలు కానీ అన్నీ చక్కగా మీరు వేసుకోండి. సూపర్ ఉంటుంది. గరం మసాలా పౌడర్ కూడా వేశాను. సో ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. రుచికి తగినంత ఉప్పు కారాలు వేసుకోండి. ఎక్కువ కారం వేసుకుంటే మళ్ళీ కారం వచ్చేస్తుంది, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.